చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జీఎస్టీ రేట్లలో మార్పులకు కేంద్రం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇకపై జీఎస్టీలో 2 స్లాబ్ల విధానం ఉండబోతోంది. 12 అలాగే 28% స్లాబ్లకు స్వస్తి పలకనున్నారు. దీపావళి కానుక కొత్త విధానం అమలు కాబోతోంది. భారీగా నిత్యావసర ధరలు కూడా తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. బీమాపై 18% జీఎస్టీని 5%కి తగ్గించినట్లుగా తెలుస్తోంది. సేవల రంగంపై 18% జీఎస్టీ విధించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. కేంద్రం జీఎస్టీ రేట్లలో మార్పులకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సామాన్యులు, చిరు వ్యాపారులపై భారం తగ్గించేలా ఇకపై జీఎస్టీలో 2 స్లాబ్ల విధానాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 12% అలాగే 28% స్లాబ్లకు స్వస్తి పలకనుంది కేంద్రం. దీపావళి కానుకగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్రం. దీంతో అనేక వస్తువుల ధరలు దిగొచ్చే అవకాశం లేకపోలేదు. ఇక సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు అలాగే 5% పన్ను శ్రేణిలోకి వెళ్లనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో 90% 18% పన్ను రేటుకు మారనున్నాయి. ఈ కొత్త విధానంతో జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక జీఎస్టీ సవరణలతో ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులేంటో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు టూత్ పేస్ట్, టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులు, గొడుగులు, కుట్టు మిషన్స్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, కండెన్స్డ్ మిల్క్, శీతలీకరించిన కూరగాయలు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ మరియు ప్రెషర్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్స్, అలాగే ప్యూరిఫైయర్లు, ఎలక్ట్రానిక్ ఐరన్స్, కంప్యూటర్స్, గీజర్లు, వాక్యూమ్ క్లీనర్లతో పాటు రెడీమేడ్ దుస్తులు అంటే 500 నుంచి 1000 లోపు ఉన్న పాదరక్షలు, అలాగే చాలా రకాల వ్యాక్సిన్లు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు, కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు, జామెట్రీ బాక్సులు, మ్యాప్లు, గ్లోబ్లు, సోలార్ వాటర్ హీటర్లు, అల్యూమినియం, స్టీల్తో తయారు చేసిన వంట పాత్రలు, ఇతర సామగ్రి, నాన్ కిరోసిన్ స్టవ్లు, సైకిళ్లు, ప్రజా రవాణా వాహనాలు, వ్యవసాయ పరికరాలు, వెండింగ్ మెషిన్లు, గ్లేజ్డ్ టైల్స్తో పాటు లిక్విడ్ సోప్స్, సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్లు, కార్లు, మోటార్ సైకిల్ సీట్లు, సైకిళ్లు, అలాగే వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్ టైర్లు, ప్లాస్టర్, ప్రోటీన్ సప్లిమెంట్స్, షుగర్ సిరప్లు, అరోమా కాఫీ, కాఫీ ఉత్పత్తులు కూడా భారీ తగ్గనున్నట్లుగా కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతం బీమాపై 18% జీఎస్టీ ఉండగా దాన్ని 5%కి తగ్గించే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అవసరమైతే 0కు కూడా తీసుకురానున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక సేవల రంగంపై 18% జీఎస్టీ విధించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు మరోవైపు చూస్తే హానికారక వస్తువులపై కూడా 40% అంటే 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని కూడా ఇక్కడ కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన డబుల్ దీపావళి హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశ పన్నుల వ్యవస్థలో భారీ మార్పులకి సిద్ధమవుతున్నట్లు కూడా మనకి ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. పన్నుల భారం తగ్గించేందుకు, వినియోగాన్ని పెంచేందుకు ఒక చక్కటి పథకాన్ని అమలు చేయబోతోందని కూడా సమాచారం అయితే మనకి తెలుస్తోంది. ప్రస్తుతం జీఎస్టీలో అయితే స్లాబ్స్ అన్ని కూడా కేంద్రం మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. దీని ఫలితంగా నిత్యావసర వస్తువులు అయితే చాలా వరకు తగ్గే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా మనకి తెలుస్తోంది. 12% వస్తువులపై తక్కువ పన్ను ఉండనున్నట్లుగా తెలుస్తుంది. దాన్ని 5%కి కేంద్రం కుదించే అవకాశాలు ఉన్నాయి. 5% కాకుండా 0% కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా తెలుస్తుంది. ముందుగా లాభపడే వర్గాల్ని మనం చూస్తే మధ్యతరగతి, రైతులు, మహిళలు అలాగే చిన్న వ్యాపారులకు పెద్ద ఉపశమనం లభించనుందని కూడా తెలుస్తోంది. నిత్యావసర ధరలు తగ్గితే జీవన విధానం కూడా కొంత హాయిగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం జీఎస్టీ మండలి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తీసుకోనుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న ఈ మండలి ఆమోదించిన తర్వాతే కొత్త స్లాబ్స్ అమల్లోకి వస్తాయి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ జీఎస్టీ మార్పులు అమలవుతాయంటే అది నిజంగా దేశవ్యాప్తంగా ఉన్న మధ్యతరగతి ఒక చిన్న దీపావళి కానుకలా మారుతుందని చెప్పుకోవచ్చు. మోదీ హామీగా ఇచ్చిన డబుల్ దీపావళి వాస్తవంగా మారే దిశగా అడుగులు పడుతున్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు.